ఢిల్లీకి 80 కిలోమీటర్ల దూరంలోని జేవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రాష్ట్రవాసులు ప్రాణాలు కోల్పోయారు. 15 రోజుల క్రితం ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొటికలపూడి పార్వతీపురానికి చెందిన యాత్రికులు కాశీ పర్యటనకు వెళ్లారు. ఈ ఉదయం వీరు ప్రయాణిస్తున్న బస్సు జేవర్ వద్ద ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు ఏజెంట్ ఆంజనేయులు, క్లీనర్ శ్రీకాంత్ మృతి చెందారు. మరో 25 మందికి గాయాలయ్యాయి. వీరిలో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని జేవర్లోని కైలాష్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటనపై ఏపీ భవన్ ఉన్నతాధికారులతో మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. యాత్రికులను ఏపీ భవన్ కు తరలించి ప్రమాదం నుంచి కోలుకున్న వారిని స్వస్థలాలకు పంపేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాత్రి ఢిల్లీ నుంచి 1 గంటకు బయలుదేరాం. డ్రైవర్కి ఇంకొంచెం నిద్ర రాలక ఏమో ఆయిల్ ట్యాంకర్ని గుద్దేలేక యాక్సిడెంట్ అయ్యి ముందర క్యాబిన్లో 2-3 ఇదయ్యారు. బాగా వెనక వాళ్ళకి కూడా బాగా కొంచెం ఇదైనాయి. ఢిల్లీ నుండి పెట్రోల్ బంక్ కాడ టిఫిన్ చేసుకొని తినేసి బయలుదేరాం ఓంకార్కి వెళ్తానికి. ఓంకార్ ఇది టోల్గేట్ దాటిన తర్వాత యాక్సిడెంట్ జరిగింది. ట్యాంకరే నిలబడి ఉంది అక్కడ, దానికి పోయి గుద్దారు. ఈ యమునా ఎక్స్ప్రెస్ మీద బళ్ళు ఎవరు ఆపరు. అట్లాంటిది మ్యాక్సిమం 80 స్పీడ్ మీద ఉండాలని బోర్డులు కూడా ఉంటాయి. వాడు ఎందుకు ఆపాడో మనకు తెలియదు. హఠాత్తుగా ఒకసారి చూసేసా, బ్రేక్ కొడితే బ్రేక్ ఆగల. తగలటంతోనే ఒక ఆయన ముందు పడిపోయాడు, తర్వాత నేను పడిపోయా కింద. అద్దంలో నుంచి ముందు పడిపోయా.